కార్టూన్ కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. మీకు తెలుసా, తెలుగు రాష్ట్రాలలో దాదాపు 300 మంది కార్టూనిస్టులు ఉన్నారు. ఈ సంఖ్య ఇతర రాష్ట్రాల్లో ఇతర భాషా కార్టూనిస్టులతో సంఖ్యతో వచ్చినప్పుడు చాలా ఎక్కువ. అయితే కార్టూనింగ్లో చాలామంది ఎక్కువ ఈ కార్టూనింగ్ని ఒక హాబీగా మాత్రమే చేస్తున్నారు. ప్రొఫెషనల్గా తీసుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. కార్టూన్ కబుర్లో ప్రతి వారం మీ ముందుకి ఒక కార్టూనిస్ట్తో వస్తున్నాము. అలాగే ఈరోజు మనతో పాటు కార్టూనిస్టు, రచయిత, సినీ దర్శకులు గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారు, వెల్కమ్ టు ది షో. మీ అసలు పేరు మనోహర్ రెడ్డి. ఈ గాంధీకి ఎలా మారారు? అంటే నేను మనోహర్ పేరుతో కూడా కొన్ని కార్టూన్లు వేసాను సార్. మనోహర్ అనే పేరుతో వేశాను. కాకపోతే అది అందరూ మామూలు రెగ్యులర్గా ఉంటాయి కదా, పేరు గుర్తుండదు. ఫలానా పేరుతో వేసాను అంటే బాగుంటుందని ఆలోచనలో ఉన్నాను. అప్పుడే యండమూరి గారి నవల ఒకటి వచ్చింది, డబ్బు టు డబ్బు. ఆ నవలలో హీరో పేరు గాంధీ. ఆ నవల నచ్చింది. ఆ సినిమా చిరంజీవి గారితో వచ్చిన సినిమా ఛాలెంజ్ నచ్చింది. ఇది కొంచెం ఈ గాంధీ అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది. అందుకని గాంధీ పెట్టుకొని దాంతోనే కార్టూన్ వేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు గాంధీగానే జనానికి తెలుసు. మనోహర్ అన్న అసలు పేరు విషయం కూడా తెలియదు చాలా మందికి. నాకు ఇప్పుడు కూడా చాలా మంది ఫ్రెండ్స్కి తెలియదు. ఇదివరకు పరిచయం ఉండాలి, మనోహర్ అని పిలిస్తే నాకే ఇదిగా ఉంటుంది. మీరు యాక్చువల్గా అనంతపురం దగ్గర ఒక పల్లెటూరులో ఉండేవారు. అవును సార్. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దాదాపు చాలా తక్కువ. వారపత్రికలు కూడా వచ్చి రావడం అనేది కూడా చాలా తక్కువగా ఉండేవి మీకు. అలాంటి ప్రాంతాల్లో ఉంటూ కూడా ఉన్న మీకు ఈ కార్టూన్ మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అంటే అదే మా చాలా చిన్న ఊరు సార్, కదిరి దగ్గర చిన్న పల్లెటూరు. ఇప్పటికి కూడా చాలా 20 ఇళ్ళు అంత ఉంటాయి అంతే. చాలా చిన్న బందారు చెట్లపల్లి అని చిన్న ఊరు. అక్కడ మాకు శంకు గారి క్రోకిల్ మ్యాగజైన్ కూడా చాలా హెల్ప్ అయింది. మా బ్రదర్ లేపాక్షి ఆయన మేము తెప్పించుకునే వాళ్ళం. దాంతోనే కార్టూనింగ్ అంటే తెలియడము అదే మాకు. పుస్తకాలు కూడా వెళ్ళి తెచ్చుకొనేసి చదువుకునే వాళ్ళం. ఊరికి చాలా దూరం వెళ్ళాలి, 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ మాత్రం దొరుకుతాయి. వెళ్ళి తీసుకొని చదివి. కార్టూన్ అంటే ఇష్టం మన నుంచి, పుస్తకాలు అంటే చాలా ఇష్టం సార్ మొదటి నుంచి. అందుకని కార్టూన్లు వేయడం మొదలుపెట్టాను. మీ కార్టూన్స్ బొమ్మలు అయితే చాలా ఫన్నీగా ఉంటాయి, పంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు మీ కార్టూన్ చూసినప్పుడు ఎక్కువగా సినీ ఫీల్డ్కి సంబంధించి ఎక్కువ గీస్తుండేవారు మొదట్లో ఓ టైంలో. ఆ సందర్భం చూసి మేము తర్వాత తెలిసింది ఏంటంటే మీరు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని చెప్పి. నిజంగా మీ లేపాక్షి గారు కూడా మీ బ్రదర్ కదా? అంటే ఇద్దరు కలిసి ఒకేసారి మొదలు పెట్టారా కార్టూన్? లేదు, నన్ను కార్టూన్ కూడా వేయద్దు అనేవాడు. అంటే చదువుకో ముందు అనేవాడు. అన్నకు తెలియకోకుండా కూడా వేసేవాడిని. వేసేసి పబ్లిష్ అయ్యాక కూడా చూసాడు ఒకసారి. అప్పటి నుంచి ఇంకా వేయడం మొదలు పెట్టాను. బాగా తను ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాడు. నేను ఊర్లో ఉండేవాడిని, అనంతపూర్లో, కదిర్లో. అక్కడ నుంచి వేసి పంపించేసేవాడిని. ముఖ్యంగా జ్యోతి అని మంత్లీ ఉండేది సార్, అది విపరీతంగా నా పబ్లిష్ చేశారు. ఒకే మ్యాగజైన్లో 30 కార్టూన్స్ వేశారు ఆ రోజులు 80s. ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అప్పుల మీద. అంటే ఒకసారి ఒక ఆంధ్రభూమి పత్రికకు కొన్ని కార్టూన్లతో పాటు అప్పుల మీద కూడా వేసి పంపించాను సార్. పంపిస్తే ఆవిడ లక్ష్మి గారు ఏం చేశారు, దాంట్లో అప్పుల మీద తీసుకున్నారు. ఇదేదో నచ్చుతున్నట్టుందని చెప్పి వేయడం మొదలు పెట్టాను. అలా కొన్ని వందలు వేయడం కార్టూన్లు గీశారు కదా. చాలా అప్పుల మీద చాలా వేసేసారు. రెమ్యునరేషన్ వచ్చేది అప్పట్లో మ్యాగజైన్స్ చాలా తక్కువే సార్. అంటే డబ్బుల కోసం అయితే కార్టూన్లు వేయకర్లేదు. అంటే చాలా తక్కువే ఉంటుంది. ఎప్పటి నుంచో 15 రూపీస్, 20 రూపీస్ ఇట్లాగే ఉంది. 50 రూపీస్. ఇప్పుడు పత్రికలే లేవు, రెమ్యునరేషన్లో ఉండదు. ఇంకా పోటీలలో తప్ప మామూలు పత్రికలు పబ్లిష్ చేసే పత్రికలే లేవు. మరి మీ ప్రవేశం అనంతపురం నుంచి హైదరాబాద్కి ఎలా వచ్చింది? ఇక్కడ జాబ్ చేద్దామని వచ్చాను. ఏదో ఒకటి, పత్రికలు అంటే ఇష్టం. పత్రికల్లో జాబ్ చేయాలని ఉద్దేశంతో అప్పటికే బ్రదర్ ఇక్కడ ఉన్నాడు, ఉదయంలో జాబ్ చేసేవాడు. నేను వచ్చేసి చిత్రభూమిలో జాయిన్ అయ్యాను. చిత్రభూమి మయూరి అనే పత్రికలో జాయిన్ అయ్యాను. దాంట్లో లేఅవుట్ ఆర్టిస్ట్గా. అక్కడ నుంచి కార్టూన్లు చేయడం మొదలు పెట్టాను. సినీ ఫీల్డ్ మీద చాలా సెటైర్లు వేశారు, అవన్నీ నిజమేనా? చాలా వరకు నిజమే సార్. సెంటిమెంట్స్ పరంగా కానీ సెంటిమెంట్స్ ఉంటాయా? బాగా సెంటిమెంట్స్ ఉంటాయా? ఎలాంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక లొకేషన్లో తీసిన సినిమా హిట్ అయింది అనుకోండి, చాలా సినిమాలు అక్కడే షూట్ చేస్తారు, పని కట్టుకొని కూడా చేస్తారు. బట్ డైరెక్టర్ను హీరో ప్రొడ్యూసర్ ఇద్దరు జాతకాలు కూడా చూస్తారు, కలుస్తాయా కలవా
ఇంత ఇది కూడా ఉంటుంది. ప్రొడ్యూసర్ది డైరెక్టర్ది జాతకాలు చూస్తారు, చూస్తారు కూడా, వాళ్ళిద్దరికి జరిగేది కూడా అంతే. జనగా పెళ్లి సంబంధాలకు అయితే చూస్తాము. అలా ఉన్నాయి. అంటే డబ్బుగా సార్ భయం, కోట్లు పెడతారు, ఏమో అన్ని నమ్మకాలు, దేవుడు నమ్మినట్టే జాతకాలు కూడా నమ్ముతా అంటారు అంతే. ఓకే. మీరు ఒక చోట ఒక సెటైర్ వేశారు, కథ తీసుకోవడానికి కూడా ప్రొడ్యూసర్కి డబ్బులు ఇస్తే కానీ కథను యాక్సెప్ట్ చేయడు అని ఒక సెటైర్ చూసాను. ఎందుకు అది నిజమేనా? అది అంటే నిజం అంటే ఇప్పుడు ఒకటి ఉంది సార్, నేను ఒక కథ ఇచ్చాను ఒక పెద్ద సంస్థలో, వాళ్ళు ₹1,00,000 ఇచ్చినా మంచి కథకు చాలు. పెద్ద చిన్న సంస్థ అది వచ్చిందో లేదో తెలియదు, వాళ్ళకు 10 లక్షలు ఇచ్చినా వేస్ట్ అవుతుంది. పెద్ద సంస్థలు అయితే మనకు పేరు వస్తుంది, నెక్స్ట్ ఇంకొక కొన్ని కథలు అమ్ముడుపోతాయి అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇంకా అంటే అది కొంచెం ఎగ్జాగరేషనే నేను వేసింది, అంటే అంత చెత్త కథ అన్నట్టు. సో కొంత నిజం చేయరు, ప్రొడ్యూసర్ అనే వ్యక్తి చేయరు, ఎందుకంటే ఫ్లాప్ అవుతుంది అని ఉండదు కదా, కొంచెం అంటే సెటైర్ గానే అంతది. కొంత నిజం ఉంది ఉంది. ఇంకా ఈ సెంటిమెంట్స్ విషయం సరే, ఈ అప్పుల మీద కూడా భయంకరమైన కార్టూన్లు గీశారు కదా మీరు. వీటికి ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి అసలు? అంటే నాకు ఒకటి ఉంది సార్, ఏ సబ్జెక్ట్ మీద అయినా తెలిసిన సబ్జెక్ట్ అయితే ఎన్ని కార్టూన్లు అయినా వేస్తూనే ఉంటాను బాగా. అది నాకు అలవాటు అయిపోయింది బాగా. అది డాక్టర్లు కావచ్చు, ఏదైనా ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే చాలా వరకు వేసేయగలను. గాంధీ గారు కార్టూనింగ్ నుంచి సడన్గా మీరు సినీ ఇండస్ట్రీ వైపు వెళ్ళారు, ఆ ప్రవేశం అంత సులువుగా జరిగిందా? అంటే ఒకటి సార్, నేను చెప్పాను కదా మయూర్లో జాబ్ చేస్తున్నాను, చేస్తుంటే నాకెందుకో రొటీన్ అనిపించింది, ఏదో ఒకటి చేద్దాం, సినిమా పెళ్ళికి వెళ్దామంటే అదే రాంబాబు గారు అని ఒక సినిమా రిపోర్టరు నన్ను అడిగాను, సార్ నన్ను ఎక్కడైనా సినిమా ఫీల్డ్లో పెట్టండి అంటే, నువ్వు చాలా సెన్సిటివ్, సినిమా ఫీల్డ్లో పనికిరావు నువ్వు అని అన్నారు సార్. అంటే లేదు సార్ నాకు సినిమా ఫీల్డ్ అంటే ఇష్టము అంటే, సరేలేని తీసుకొని వెళ్ళి రగులుతున్న భారతం అనే దగ్గరికి వెళ్ళాం. చల్లా సుబ్రహ్మణ్యం గారు దానికి ప్రొడ్యూసరు, అదే పరిచయం ఉండడం వల్ల చెప్తే లేదు ఇప్పటికీ ఆల్రెడీ అయిపోయింది, నెక్స్ట్ ఏదైనా చూద్దాంలే అన్నారు. ఆ తర్వాత సరసాల సోగ్గాడని బ్రహ్మానంద గారిని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నారు, సత్యప్రసాద్ గారని. ఆయన దగ్గరికి వెళ్ళి జాయిన్ చేశారు. ఆయనకు నా రైటింగ్ బాగా నచ్చి, నేను కార్టూన్లు కూడా వేస్తాను, అక్షరాలు బాగా రాస్తానని తెలిసి అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే అక్షరాలు బాగా రాసేవాళ్ళు చాలా ఆ రోజుల్లో చాలా అవసరం సార్, స్క్రిప్ట్ ఫేర్ చేయడానికి. నా అక్షరాలు బాగా ఉండేటివి, దాని మూలంగా వెంటనే ఓకే చేసేసారు. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇంకెక్కడ అనుకుంటానంగా సుప్రభాతం పత్రికలో రామిరెడ్డి గారు అని నాకు ఫ్రెండ్ ఉండి, ఆయనకు బ్రహ్మగారు ఫ్రెండ్. ఆయన వచ్చేసి రామిరెడ్డి గారు వచ్చేసి నన్ను అడిగారు నీకు బ్రహ్మగారు నాకు ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి బాపు గారి బా ఫ్రెండ్ అలా అంటే, నేను వెళ్ళి బ్రహ్మగారిని కలిశాను. కలిస్తే అక్కడ బ్రహ్మగారు నన్ను తీసుకొని వెళ్ళి బాపు గారికి పరిచయం చేశారు శ్రీనాథ్ షూటింగ్లో. అప్పుడు నెక్స్ట్ నాకు ఏదైనా సినిమా ఉంటే ఇదే వచ్చి జాయిన్ అవుదులే అని సరదాగా అన్నారు. తర్వాత మిస్టర్ ఫెల్లాన్ కనుక్కున్నా ఎప్పుడు అవుతుంది ఏం జరుగుతుంది అని కనుక్కునేసి మిస్టర్ ఫెల్లాన్కి జాయిన్ అయ్యాను. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలైంది నాకు బాపు గారి దగ్గర సినీ ప్రస్థానం. అది అట్లయింది. ఇక్కడ మిస్టర్ ఫెల్లాము, మళ్ళీ పెళ్లి కొడుకు, రామ్మంటూ అన్నీ చేశాను. అలాగే భాగవతం, ఈటీవీ వాళ్ళు. బాపు గారు అనేవాళ్ళు ఇంకెందువల్లండి ఇలా చేసుకుంటారు, ఏదైనా డైరెక్టర్ అవ్వండి ఎక్కడ బయట ట్రయల్స్లో అని అన్నప్పుడు ట్రయల్స్లోకి వెళ్ళాను సార్. వెళ్తే ఒక కథ చేసుకొని భారవి గారు దగ్గరికి కూడా వెళ్ళాను. భారవి గారు పరిచయం అయితే భారవి గారు వెళ్ళి రాఘవేంద్ర గారి దగ్గర పంపించారు, ఇంకొక జర్నలిస్ట్ చేత పంపిస్తే రాఘవేంద్ర గారు సరే గాంధీ ఆడబెట్టు ఫ్రీ స్క్రిప్ట్, ఫస్ట్ ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా ఉన్నారు ఆయన, ఇక్కడ నువ్వు జాబ్ చేయి తర్వాత చూద్దాంలే అన్నారు. ఏంటంటే స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్గా నన్ను జాయిన్ చేసుకున్నాను. నాకు డైరెక్టర్ రాఘవేంద్ర దగ్గర చేయడం అనేది చాలా ఇష్టం, బట్ డైరెక్టర్ ట్రయల్స్లో ఉన్నాను కదా అనుకొని వెళ్ళాను అక్కడికి. ఆయన దగ్గర చేయడం కూడా హ్యాపీ అయిపోయి సరే అని వెంటనే జాయిన్ అయిపోయాను. అక్కడ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యాను సార్. అక్కడ చాలామందికి రాజమౌళి గారు, అయితే డైరెక్టర్ చందు, వరామల్లపూడి గారు, వీళ్ళందరికీ కూడా నేను స్టోరీ బోర్డ్ వేసేవాడిని. మ్యాండేటరీ అక్కడ స్టోరీ బోర్డు, అందరూ నా చేతనే వేయించుకునేవాళ్ళు. అక్కడ నాకు బాగా బాగా పేరు వచ్చింది యాజ్ ఎ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్గా. డైరెక్టర్ గారికి కూడా నాకు నా మీద మంచి నమ్మకం ఉండేది, బాగా వేస్తాడు, బొమ్మలు వేస్తాడు అనేసి. అది ఈ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే జనరల్గా మా క్యూరియాసిటీ ఉంటుంది సినీ ఫీల్డ్ మీద. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే డ్యూటీస్ ఏం చేస్తారు మీరు? అదే కాస్ట్యూమ్స్ నోట్ చేసి పెట్టుకోవడము, ఎడిటింగ్ రిపోర్ట్ రాయడము, ఇవన్నీ ఉంటాయి సార్. లొకేషన్లో అన్నీ గుర్తు పెట్టుకోవాలి, ఏది ఎక్కడ ఉంది ప్లేస్లో,
ఉంటాయి అంటే ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ప్రాపర్టీస్. ఇది ఈరోజు చేయొచ్చు సార్, ఈరోజు క్యాన్సిల్ అయిపోతుంది, నెక్స్ట్ మళ్ళీ 15 days తర్వాత ఒక హాస్పిటల్లోనో ఒక ఆఫీస్లోనే చేస్తాం, యాస్టీజ్ ఉండాలి. అట్లాంటివన్నీ గుర్తుపెట్టుకొని చెప్పాల్సి ఉంటుంది. సీన్ కంటిన్యూ అవ్వడం కోసం అవును, అదే కాస్ట్యూమ్స్ కానీ అదే లొకేషన్ కానీ అదే వ్యక్తి కానీ అదే మేకప్ దగ్గర నుంచి కంటిన్యూ అవుతుండాలి. ఇవన్నీ మీరు చూసుకోవాలి. అలాంటి పనులన్నీ. బాపు గారితో పనిచేసిన అనుభవం ఎలా ఉంటుంది? చాలా వరకు బాపు గారే చేసుకుంటారు సార్, అన్ని పనులు ఆయనే చేస్తారు. ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకుంటారు, కంటిన్యూటీ, ఇట్లాంటివన్నీ డ్రెస్ కంటిన్యూటీ కానీ యాక్షన్ కంటిన్యూటీ అవన్నీ. బాపు గారు స్క్రీన్ ప్లేకి తగ్గట్టుగా ముందు ఆయనే మొత్తం ఒక బొమ్మలు తయారు చేసే స్టోరీ బోర్డ్కి మొత్తం తయారు చేసుకుంటారు కదా. అవును, నేనే. అందరూ డైరెక్ట్లు చేస్తారా లేకపోతే బాపు గారు ఒక్కడే చేస్తారా? అంటే అది కొందరు రాసుకుంటారు, కొందరు వితౌట్ స్టోరీ బోర్డు కూడా చేస్తారు. బాపు గారితో నాకు అలవాటైంది సార్, నేను స్టోరీ బోర్డు నేనే వేసుకుంటాను. ఓకే. నేను చేసే సినిమాలకు వితౌట్ స్టోరీ బోర్డు చేయలేను కూడా, ఓకే, పక్క స్టోరీ బోర్డు వేసుకుంటాను రఫ్గా. మీరు ఇండస్ట్రీలో జాయిన్ అయ్యారు, కొంతకాలం రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేస్తున్నారు. తర్వాత లైఫ్ ఏమిటి మరి? మీ ప్రయత్నాలు ఎలా కొనసాగాయి? నేనైతే అదే సార్, బాపు గారి దగ్గర ఫస్ట్ సత్యప్రసాద్ గారు, బాపు గారు, రాఘవేంద్ర గారు, పెద్ద వంశీ గారు, జంధ్యాల గారు, వీళ్ళందరి దగ్గర కూడా పనిచేశాను. ఈవెన్ వన్ డే రామగోపాల్ వర్మ గారి దగ్గర కూడా పనిచేశాను. అంటే ఆ ఇష్టం, వీళ్ళందరూ ఇష్టమైన డైరెక్టర్లు, వీళ్ళ దగ్గర అందరూ పనిచేయడం అయితే హ్యాపీనే. ఇప్పుడు ఇంకా డైరెక్టర్ కావాలి అనుకున్న ఇదిలో ఒక స్క్రిప్ట్, ఒకే టికెట్ పై 2 సినిమాలని పెట్టుకున్నాను సార్. ఫస్ట్ హాఫ్ ఒక సినిమా, సెకండ్ హాఫ్ ఒక సినిమా. అది పట్టుకొని కేఎస్ రామారావు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే వేరే రికమెండేషన్ ఉన్నారు. ఆయన అన్నారు, ఇట్లాంటి కుదరవు గాంధీ, పాటలు అన్నీ ఉండాలి, ఇలా 2 సినిమాలు అంటే వర్కౌట్ కావు అని అన్నారు. ఫస్ట్ రమణ గారు కూడా చెప్పారు, ఇదే కొత్తది కాదండి, తమిళ్లో కూడా బాలచంద్ర గారు చేశారు, ఇది వర్కౌట్ కాదండి అని చెప్పారు. కానీ ఆ వయసులో వినేవాళ్ళు పట్టుకొని తిరిగాని ఎక్కడ అవకాశం రావట్లేదు. అప్పుడు ఒకటి రొమాంటిక్ స్టోరీ ఒకటి చేసుకున్నా సార్. అంటే కొత్త వాళ్ళతో నేనెవరో తెలియదు, నాకు దొరికే సమస్య చిన్నదే ఉంటుంది, మంచి అద్భుతమైన కథలతో చేసామనుకోండి జనాలు రారు. కాబట్టి రొమాంటిక్ స్టోరీని ఎన్నుకున్నా, కావాలని పని కట్టుకొని ఎన్నుకున్నాను. ఓకే. నా దగ్గర వేరే కథలు ఉన్నాయి. అప్పటికి నేను డైరెక్టర్ అవుదాం అన్నప్పటికీ నాకు అయితే డైరెక్టర్ చందు గారు కూడా మంచి ఫ్రెండ్. ఒకవేళ నీకు కావాలంటే నేను కథ ఇస్తాను, నువ్వే కథ చెప్పావు కదా, దాన్నే నేను స్క్రీన్ ప్లే చేసి ఇస్తాను గాంధీ కావాలంటే అని కూడా అన్నారు. అంటే లక్కీగా నాది సారీ నాకు అది ఫస్ట్ సరసమైన కథ టైటిల్ ఓ దగ్గర ఓకే అయిపోయింది, కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే అయిపోయింది. కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను సార్. వెళ్ళిపోతే మా ఫ్రెండ్ ఒక అతను విజయ్ అని అతను ఆ సబ్జెక్ట్ బాగా నచ్చి వేరే వాళ్ళకు రికమెండ్ చేశారు. వాళ్ళు కథ గురించి వెయిట్ చేస్తున్నారు, కథ ప్లస్ డైరెక్టర్. నేను వెళ్ళి చెప్పగానే వాళ్ళకి పెద్ద ఎక్కలేదు, ఇది రొమాంటిక్ కథ కదా అని. 3 స్క్రిప్ట్లు ఇచ్చేసారు, 3 ప్రొడ్యూసర్లు. అది ప్రతాప్ గారు, మామిడాల శ్రీనివాస్ గారు, రమణ గారు అని. దానికి 3 ఇచ్చేసాను. వాళ్ళలో ఒకరికైతే ఈ సినిమా చేద్దాం కానీ 2 లేదు. మొత్తానికి ఎక్కువ డబ్బులు పెట్టి ఆయనకు ఈ సినిమా ఇదే చేద్దామన్నారు. దాంతో సారీ నాకు పెళ్ళైంది అనేది మొదలైంది. అది ఎవరికి పెద్ద ఇది లేదు, నాకైతే ప్రగాఢ నమ్మకం ఇది సూపర్ హిట్ కొడతాను, మంచి హిట్ కొడతాను, తమిళ్ హిందీలకు కూడా రీమేక్ రైట్స్ పోతాయంత నమ్మకం ఉండింది. అది ఎవరికి ఇది ఉండేది కాదు, కానీ అలాగే జరిగింది. హిట్ అయింది, హిందీలోకి అమ్ముడిపోయింది, తమిళ్లోకి కూడా అమ్ముడిపోయింది రైట్స్. దాదాపు 4-5 సినిమాలకు డైరెక్టర్గా కూడా పనిచేస్తాను. అవి ఏ సినిమా చేస్తాను? ఒకటి 2004లో డైరెక్టర్ అయ్యాను సార్ నేను. సారీ నాకు పెళ్ళయింది, అది చాలా మంచి హిట్ అయింది. తర్వాత అదే హీరోని పెట్టి ఇంకా వేరే ప్రొడ్యూసర్లు కూడా సేమ్ అట్లా అడిగారు, అదే హీరోని పెడదాము మనకు బిజినెస్ పరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అదే హీరోని పెట్టి ప్లీజ్ నాకు పెళ్ళయిందని చేశాను. మొదటి సినిమా సారీ నాకు పెళ్ళయింది, రెండో సినిమా ప్లీజ్ నాకు పెళ్ళయింది. ఇదేంటంటే ఇంత ఒకటే టైటిల్ ఎందుకు పెట్టారు? ఏదో అప్పుడు బాగుంటుంది, సారీ అది సూపర్ హిట్ అయింది కదా. ఇది అదే అది వేరే, ఇది వేరే డిఫరెంట్ స్టోరీ. ఇది కొంచెం ఎక్స్పెరిమెంటల్ మూవీ చేశాను, దాని మూలంగా కొంచెం పోయింది ఆ సినిమా. సెకండ్ సినిమా పోయింది ఆలే సరిగా. అది ఎక్స్పెరిమెంట్ 3 క్లైమాక్స్ అది చేశాను, దాంతో దెబ్బ కొట్టింది అది. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఏం బాబు లడ్డు కావాలని శివాజీ గారిని హీరోగా పెట్టి చేశాను. అది మంచి సినిమా, పేరు అయితే నాకు బాగా వచ్చింది, కానీ అది కొన్ని కారణాల వల్ల సరిగా ఆడలేదు ఎందుకో. ఓకే, అది మంచి పేరు ఉంది, ఇప్పుడు కూడా జెమినీలో చాలా సార్లు బాగా ఇదే వచ్చింది. 4వ సినిమా ఆశ దోశ అప్పడం అని. శివాజీ గారు, కృష్ణుడు అండ్ పొట్టి విజయ్ని 3 పెట్టి చేశాను. అది ఓకే, అంతేగాని తర్వాత నష్టాలు ఏం రాలేదు కదా. నష్టాలు మరి 4 సినిమాలు చేసినా కూడా మీకు రావాల్సిన పేరు వచ్చిందా? ఓకే, సారీ నా పెళ్ళి ఏంటంటే ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో గుర్తుపడతారు. తర్వాత మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ అవకాశాలు వచ్చాయి కానీ నేనే ఇప్పుడు ఇంకొక సినిమా చేశాను సార్, రాంగురుట్ అని. ఆ సినిమా ఆగిపోయింది.
ఏ కారణం వల్ల కూడా తెలియదు, కంప్లీటెడ్ బట్ ఆగిపోయింది. ఇంకొక సినిమా ఒక హీరోతో స్టార్ట్ అయింది, అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. నాకే ఎందుకో డైరెక్టర్గా కొన్ని రోజులు తీసుకుందాం, వద్దు ఫస్ట్ రైటర్గానే ఉందాం అని. ఇది కొంచెం అదైతే కొంచెం టెన్షన్ జాబ్ సార్, ఆగిపోతుందా అవుతుందా లేదా అని. ఒక రైటర్గా ఉందామని అంటే మళ్ళీ ఇప్పుడు డైరెక్టర్ నుంచి స్క్రిప్ట్ రైటర్గా ఉన్నాను. కథ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. మరి ఇప్పుడు చేతిలో ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయి ఎప్పుడు? అదే కొన్ని చోట్ల 2 పెద్ద సంస్థల్లో చెప్పు ఉంచాను. అది ఓకే అయితే ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది, మంచి కథలు కూడా అవి. అందుకని మళ్ళీ కథా రచయితగా స్థిరపడతా. కథ రచయిత అంటే బేసికల్గా కథలు రాసి కథలు చేసుకునే డైరెక్టర్ అయ్యాను. ఓకే. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డైరెక్టర్గా మంచి సినిమా వస్తే తప్ప, నాకు కూడా నచ్చాలి, మంచి సంస్థ ఉంటే తప్ప, లేకపోతే రైటర్గానే ఉండాలని డిసైడ్ అయ్యాను. ఓకే. అది సార్. మీరు ఇప్పుడు బాపు గారు అంటే రమణ గారితో కూడా ఉండే ఉంటారు కదా బాగా. రమణ గారి నుంచి మీరు అబ్జర్వ్ చేసేది ఏముంది? ఎందుకంటే ఆయన చాలా మంచి రచయిత, ముఖ్యంగా హాస్య ప్రధానంగా. కోతి కొమ్మచ్చ లాంటి రాస్తే ఇప్పుడు ఎన్నేళ్ళైనా కూడా చదువుకోవచ్చు. దాంట్లో ఒక విషాదంతో కూడా వాస్తవాలు కూడా ఉన్నాయి. నిజం చెప్పాలంటే కోతి కొమ్మచ్చ లాంటి ఒక ఆయన స్వానుభవాలే రాశారు దాంట్లో నిజంగాను. మీ ఫీలింగ్స్ ఏంటి ఆయన నుంచి అబ్జర్వ్ చేసిన? ఆయన అంటే నేను అదే చేయలేదు సార్, పుస్తకాలు చదవడం తప్ప కథలు డిస్కషన్ ఏమి ఉండేది కాదు. అప్పుడు నేనుగా రైటర్ కథలుగా చెప్పడానికి కూడా లేదు, రమణ గారితో డిస్కస్ చేయడానికి కూడా నేను కథలు కూడా తయారు చేసుకోలేదు అప్పటికి, అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి రమణ గారి పుస్తకాలు చదవడం, రమణ గారితో మాట్లాడడం అన్ని బాగుండేది. కలిసి సినిమాలకి వెళ్ళే వాళ్ళము. అది చాలా హ్యాపీ, ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్సిడెంట్స్. అది మీరు రివ్యూల మీద కూడా చాలా సెటైర్లు వేసారు అమ్మా, చాలా భయంకరమైన. అవతల వాళ్ళు వింటే కనుక మొర్రోమని ఆడడమే నిజంగా రివ్యూల మీద. మీరు 4 సినిమాలు తీశారు, వాటి మీద వచ్చిన రివ్యూల మీద వాటి మీద వచ్చిన రివ్యూలు ఏంటి అసలు? ఒకటి హిట్ అయిందన్నారు, మీ సినిమాల మీద కూడా ఖచ్చితంగా రివ్యూ వచ్చాయి. ఆ రివ్యూ అలాంటిది అంటే అవును సార్, అది ఎవరైనా చేయక తప్పదు అంతే, ఎవరి అభిప్రాయం వాళ్ళది అనుకోవాలి అంతే. నాకు దాని గురించి ఎప్పుడు ఇది ఫీల్ అవ్వలేదు. ఓకే. అవేమి ఉండవు, ఎవరైనా సినిమా బాగాలేకపోతే చెప్పేస్తారు అంతే. ఒకరి వల్ల వాళ్ళ రివ్యూ వల్ల సినిమాలు ఫ్లాప్ కావు సార్. అది జనాలకు నచ్చాలి కానీ రివ్యూలు చూసి ఫ్లాప్ అవ్వడం అనేది జరగదు. కొంతమంది అలా అనుకుంటారు కానీ రివ్యూల వల్ల ఫ్లాప్లు కావు. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది ఒక ట్రెండింగ్గా మారిపోయింది, ఒక రివ్యూ చేయడము. రివ్యూల వల్లే సినిమా ఫ్లాప్ అయింది, రాంగ్ వ్యూస్ ఇస్తున్నారు అంటే ఇంకా అదొక ఇదే అనిపిస్తుంది అంతే వాళ్ళకు, అదొక సోర్స్ తప్ప నిజానికైతే రివ్యూల వల్ల సినిమాలు ఫ్లాప్ కావు. అలాగే మీ మిత్రులు హాస్యనటులు హర్షవర్ధన్ గారు మీ గురించి కొన్ని మాటలు మాట్లాడారు, ఒకసారి విందాం. నమస్కారం అండి, నేను మీ హర్షవర్ధన్. ప్రతి మనిషి జీవితంలోనూ సంతోషం ఆనందం ఉండి తీరాలి. ఆ ఉండాలంటే కావాల్సిన ముఖ్యమైనది నవ్వు కూడా. ఆ నవ్వు ఉన్నప్పుడు సంతోషంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సరే, ఈ విషయాలు అందరికీ తెలుసు, కానీ ఆ నవ్వు ఎలా వస్తుంది, హాస్యం అన్నది ఎలా పండుతుందన్న విషయం ఎంతోమందికి లాగా నాకు కూడా చాలా కాలం వరకు తెలియదండి. ఎంజాయ్ చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఆలోచించాం. నేను అనుకునేవాడిని కష్టాలకి బాధలకి దూరంగా ఉండేదే కదా హాస్యం అని. కానీ అర్థం చేసుకున్నాక తెలిసిన విషయం ఏంటంటే హాస్యం అన్నది కష్టాలు బాధల నుంచి పుడుతుంది. మనం సినిమాలో చూసే హాస్య సన్నివేశాల్లో కానీ కార్టూన్లో కానీ హాస్య రచనలో కానీ ఆ పాత్రలు సన్నివేశాలు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండటం వల్ల మనకు నవ్వు రాట్లా. వాళ్ళు కష్టాలు పడడం ఇబ్బందులు పడడం అవి చూసి మనం నవ్వుకుంటూ ఉంటాం. ఏంటో ఇది హ్యూమన్ సైకాలజీ అనుకొని వదిలిపెట్టి కాలేజెస్ కూడా పక్కన పెట్టేయండి. ఎందుకంటే నాకు ఎప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, నా కష్టాలు కూడా చూసి ఎవరైనా నవ్వుకుంటున్నారేమో అని. సంతోషిస్తున్నారు అంటలేదండి, నవ్వుకుంటున్నారేమో అని. ఫుల్ నా కష్టాలతో ఇంకోటికి నవ్వించే బదులు ఆ నవ్వేదో నేనే నవ్వేసుకుంటే పోలేదా అన్న ఈ ఆలోచన నాకు కలగడానికి దోహదపడింది హాస్య రచనలు, కార్టూన్లు. చిన్నప్పటి నుంచి దినపత్రికలు రాగానే కార్టూన్ల కోసం చూడడం, వారపత్రికలు రాగానే కార్టూన్ల కోసం చూడడం, అసలు కార్టూన్ల కోసం పుస్తకాలు కొనుక్కున్న రోజులు నాకు గుర్తున్నాయి. శ్రీధర్ గారి దగ్గర నుంచి మల్లిక్ గారు కానీ, లేపాక్షి గారు కానీ, నాకు బాగా సన్నిహితులైన గాంధీ గారు కానీ, వీళ్ళందరినీ చూస్తే నాకు చేతులెత్తి నమస్కరించి ప్రేమతో కూడిన ధన్యవాదాలు తెలియచేసుకోవాలనిపిస్తుంది. ఇంకా గాంధీ గారి విషయానికి వస్తే కరెన్సీ నోట్ మీద ఉన్న గాంధీ గారి లాగా ఈ గాంధీ గారు కూడా ఎప్పుడు స్మైల్తోనే ఉంటుంటారు. ఆయన ఎప్పుడు నన్ను చూసి నవ్వినా అమ్మో ఇక్కడ నాలో ఏ కష్టమైనా కనబడింది అని భుజం తడుకున్న రోజు లేకపోలేదు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఆయన నవ్వుకోవడం కాకుండా మనందరినీ కూడా ఆయన బొమ్మలతో నవ్విస్తూ ఉండాలని,
ఇంకా ఇంకా చాలా చేయాలి గాంధీ గారు, చాలా ఉంది. ఆల్ ది బెస్ట్. ఎవరికి తీసేయండి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అవకాశం వస్తే మీరు ఎలాంటి సినిమా తీద్దాం అనుకుంటున్నారు? సినిమా అంటే నాకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఇష్టం. నా దగ్గర అన్ని రకాల కథలు ఉన్నాయి సార్. నేను రకరకాల కథలు చేయగలను సార్. నాకేమి ఇదేం లేదు అది అనుకుంటారు. అంటే మీరు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే ఏం లేదా మరి? మీకు అనిపిస్తుంది కదా ప్రతి వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ ఏరియా ఉంటుంది కదా. నాకు ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం. నాకు ఇష్టమైనది కంటే కూడా అందరికి ఇష్టమైనది కూడా చేయాలి కదా సార్. అంటే చేయగలిగితే చేస్తాం. ఇప్పుడు కొన్ని కథలు నా వల్ల కాదు, చూడడం వరకే ఉంటాయి. అవి చాలా వరకు నేను చేయగలను. మగధీర్ లాంటి కథ కూడా నేను చేసుకున్నాను, నా దగ్గర ఉంది. చాలా రోజుల క్రితమే ఆ మగధీర్ అంటే నాకు విపరీతమైన ఇష్టం. ఎప్పుడైనా ఇన్స్పైర్ అయినట్టే కదా, ఆ టైప్ కథ కూడా ఉన్నాయి. ఇది రకరకాల మీద ఉన్నాయి సార్ నా దగ్గర కథలు. సినీ రంగం నుంచి మళ్ళీ కార్టూన్ వైపు వచ్చేద్దాము. కార్టూనిస్ట్గా మీకు వచ్చిన గుర్తింపు, అవార్డులు ఏమిటి? కార్టూనిస్ట్గా నాకు చాలామందికి నా కార్టూన్ చూస్తే ఓ నువ్వా అని అంటారు. చాలామంది తెలియదు, కొంతమందికి చెప్తేనే. మన జనార్దన్ మాస్టర్ గారి దగ్గరికి, మంచి రైటర్ ఆయనకు పరిచయం చేయగానే అయ్యో మీరు బాగా తెలుసండి అని చాలా ఇదయ్యారు. చాలా చదివానండి మీ కార్టూన్లు అని. ఈ మధ్య స్వాతిముత్యం అని ఒక సినీ మ్యాగజైన్, వెబ్ మ్యాగజైన్, ఇది ఈ మ్యాగజైన్ ఉంది సార్. దాంట్లో ఎవ్రీడే ఒక సినిమా మీద కార్టూన్ వేస్తూ ఉంటాను. అవి కొన్ని వందలు అయిపోయాయి ఇప్పుడు. అట్లా అది ఉంది సినిమా. కార్టూనిస్ట్గా నాకు మంచి పేరు ఉంది, కానీ అవార్డులు అనేటివి పెద్ద లేవు నాకు. ఎందుకు లేవంటే నాకు అర్థవంతంగా చేసే కార్టూన్లు పెద్ద ఇష్టపడను. కామెడీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి అనే సినిమా కథలైనా ఇది ఉంటుంది. మెసేజ్ అనేం కాదు, మెసేజ్ ఉండాలని పెద్ద నాకు అనిపించదు. ఆ విధంగా కూడా నేను ఆలోచించలేను. పూర్తిగా ఫన్ బేస్డ్గా ఉంటాయి కాబట్టి నాకు ఇష్టం. అప్పారావు అప్పుల మీద కావచ్చు, డాక్టర్ల మీద కావచ్చు, ఏదైనా అలా అని ఎవరిని నొప్పించే విధంగా కూడా ఉండదు సార్. గాంధీ గారు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథని వినిపించి ఒప్పించడం అనేది సులువేనా? చాలా కష్టం సార్. అంటే ఎవరికి ఏది నచ్చుతుందో తెలియదు. నా దగ్గర ఉండే కథ నేను చెప్పిన ప్రొడ్యూసర్కు ఎక్కకపోవచ్చు సార్. అదే వేరే వాళ్ళకు నచ్చచ్చు. ఆ విధంగా ఆ నచ్చే ప్రొడ్యూసర్ ఎవరో నాకు తెలియకపోవచ్చు. నేను తిరిగే ప్రొడ్యూసర్కి నా కథ నచ్చదు. దాని మూలంగా చాలామందికి నాకే కదా సార్, పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన డైరెక్టర్లకు కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఏ టెక్నీషియను, ఏ డైరెక్టరు, ఏ ప్రొడ్యూసరు, ఏ హీరో కూడా ఫ్లాప్ సినిమా తీద్దాం అనుకోరు సార్. ఇదైతే ఇలా అయితే హిట్ అవుతుంది, ఇలా అయితే హిట్ అవుతుంది, ఇలా అయితే హిట్ అవుతుంది. డైరెక్టర్కి ఉంటుంది, ప్రొడ్యూసర్కి ఉంటుంది, హీరోకి ఉంటుంది. ఇలాగ పలానా ఐటమ్ సాంగ్ పెడదామని డైరెక్టర్కి ఉంటుంది. ప్రొడ్యూసర్కి అయితే పలానా హీరో కామెడీ పెడితే బాగుంటుంది అనుకుంటాడు. ఈ హీరో అయితే ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం అసలు కథ కూడా పోయే అవకాశం ఉంది. అది ఉంటుంది ప్రాబ్లం ప్రతి ఒక్కరికి. టోటల్ మొత్తం సక్సెస్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? మంచి కథే సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు సార్, వాళ్ళందరూ ఫ్లాప్లు వస్తున్నాయి. కానీ కథ ఉన్నప్పుడు బాగుంటుంది కదా. కథ అనేది చాలా వరకు ఇంపార్టెంట్, తక్కినని సెకండరీ నా ఉద్దేశం. మీకు డైరెక్షన్ కూడా ఎలా ఉన్నా కూడా కథ మంచిగా ఉంటే చాలా వరకు వెళ్తుంది. డైరెక్షన్ అంటే టెక్నికల్గా అద్భుతమైన లైటింగ్ అన్నిటికంటే కూడా మంచి కథ ఉంటే చాలామందికి ఎక్కుతుంది అని. ఈ టెక్నిక్, లైటింగ్లు, ఇవన్నీ బ్యాక్డ్రాప్లు ఇవన్నీ కూడా బయట జనాలకి పట్టించుకోరు సార్. ఎక్కువ మందికి చూసేది కథ. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టోరీ బోర్డు తయారు చేయడంలో బాపు గారు ప్రముఖులు. ఆయన దగ్గర పనిచేశారు. మరి మీకు వారి అనుభవం ఏమైనా వచ్చిందా? ఉంది సార్. అంటే బాపు గారి స్టోరీ బోర్డ్ అనేది నాకు అక్కడే తెలిసింది. వినేవాడిని తప్ప నాకు తెలిసింది అక్కడే. చూసే ప్రతి షార్ట్ అంటారు సార్, ఎవరి షార్ట్ స్టోరీ బోర్డ్ లాగా వేసుకుంటారు దాన్ని. ఒక సీన్కు ఒక 2, 3 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, ఇట్లా ఎన్నైనా ఉంటాయి షార్ట్స్ అంటారు. అది వేసుకోవడం అంది. నేను అది బాగా వంట పట్టింది సార్ నాకు. వితౌట్ స్టోరీ బోర్డ్ నేను కూడా సినిమా తీయలేను, అంత బాగా ఇదైంది. కానీ ఆ స్టోరీ బోర్డు ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది సార్. రాఘవేంద్ర గారు శ్రీమతి వెళ్ళొస్తాను సినిమాకు ఉన్నారు. ఓ రోజు హెల్త్ విషయం ఏదో వచ్చింది డైరెక్టర్ గారికి. ఆ రోజు షూట్ అయిపోవాలి.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంది. నన్ను పిలిచారు, గాంధీ నీకు ఒక సీన్ చెప్తాను, నాకు సీన్ ఎలా అన్నా చెప్పేస్తాను, నాకు స్టోరీ బోర్డ్ లాగా వేసుకురా పొద్దున్నే అన్నారు. అంటే అంత పెద్ద ఆయన అడగడం చాలా హ్యాపీ ఫీల్ అయింది సార్. వీళ్ళు చెప్పారు, ఇది సీను, జగత్ బాబు ఇలా ఉంటారు, ఇది ఉంటారు, ట్రైన్లోంచి దూకేస్తారు, సీన్ అంతా చెప్పారు, డివిజన్ లాగా చెప్పేశారు. నేను ఇంటికి వెళ్ళేసి పొద్దున్న వేసుకొని 22 షాట్లు వేసుకొని వెళ్ళాను సార్. 20 షాట్ వెళ్ళేస్తే అన్నీ చూసేసి, ఇదేంటి నేను చెప్పాను కదా ట్రైన్ లోపల కెమెరా బయట ఉండదు, కెమెరా లోపలే ఉంటుంది కదా, ఎందుకు వేసావు షాట్ అన్నారు. అది ఒక్కటి మార్చి ఇచ్చాను. 23 షాట్లలో ఒక్కటే చిన్న కరెక్షన్, అది చాలా బాగా మెచ్చుకున్నారు డైరెక్టర్, బాగా వేసానని. అందుకే అదే ఇదితో గంగాని టెలిఫిలిం ఒకటి నేనే చేశాను సార్. ఓకే. దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను చేశాను. డైరెక్టర్ గారు వస్తుంది, అది కథ కూడా వేరే వాళ్ళది. అది ఒక లేడీ, మన తెలుగులో కూడా మంచి ఫేమస్ అయిన నవల అది, ఎండమావులని, ఓకే. డి కామేశ్వరి గారిది. దాన్ని నేను కథ నచ్చి స్క్రీన్ ప్లే రాసి పెట్టుకున్నా. అది ఎవరో కూడా తెలియదు, రాసి పెట్టుకుంటే అది వెళ్ళి ఈటీవీ వాళ్ళకి చెప్పడము, కన్నడలో ఓకే అవ్వడము, అది చేశాను నేను. కన్నడ ఫస్ట్ డైరెక్టర్గా నాకు కన్నడలోనే నేను చేసింది, అది కన్నడ అది చేశాను. తర్వాత నేను సారీ నా పెళ్ళి అయింది అన్నీ చేసింది. కాక మరి బాపు గారి చేత చివాట్లు తిన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా సార్. ఒకటి చెప్పండి. అంటే నాకు భయం చేత ఎక్కువ తప్పులు చేస్తాను సార్. నేను ఏదో చేస్తాను, ఆ భయం చేత ఇది చేస్తాను. నేను ఏదో ఒకసారి భాగవతంలో షార్ట్లు అదే సీజీకి సంబంధించినవన్నీ ఒక దగ్గర చేసి పెట్టాను. బాపు గారికి చెప్పలేకపోయాను, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. తప్పు అనుకున్నారు, ఏంటండి నేనేం చెప్పాను మీరేం చేశారని తిట్టారు. తర్వాత వరాగారు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే, అరే కరెక్ట్ కదరా, చాలా బాగుంది ఇది అని అన్నారు. మళ్ళీ వచ్చేసి వెంటనే సారీ అని చెప్తారు, సారీ అండి చెప్పండి అని అంటారు బాపు గారే. అయ్యో అట్లా బాగా ఉంటుంది. ఇంకోసారి కూడా సార్ ఒకటి యాక్షన్ కంటిన్యూటీ అని ఉంది బాపు గారి దగ్గర. మాకు నేనే అది చూసుకున్నాను, బాపు గారు ఉన్నంట్లో నేను చూసుకున్నాను సినిమాలకు. రాజేంద్ర ప్రసాద్ గారు క్యాటర్బెల్ అనేదంతా కొడితే లెఫ్ట్ నుంచి వచ్చిందా రైట్ నుంచి వచ్చిందా అనే చిన్న డిస్కషన్ జరిగింది. అడిగితే డౌట్ వచ్చేసి బాపు గారు చాలా వరకు నోట్ చేసుకుంటారు. డౌట్ వచ్చి అడిగారు, గాంధీ ఎటువైపు నుంచి వచ్చిందండి, లెఫ్టా రైట్ అంటే లెఫ్ట్ సార్ అన్నా. కాదండి రైట్ అని అన్నారు. అని షూట్ చేసేసిన తర్వాత గుర్తుకొచ్చింది, కరెక్ట్గా నువ్వు చెప్పింది లెఫ్ట్ అని అన్నారు. చెప్పయ్యా ధైర్యంగా చెప్పాలి, నువ్వు ఇలా అంటే ఎలా తెలుస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ రాదు కదా అని చెప్పారు. అలాంటివన్నీ నాకు ఆ విధంగా నాకు ఇది బాగా హెల్ప్ అయ్యేది. అంటే యాక్షన్ కంటిన్యూటీ లెఫ్టా రైటా అన్నీ ఇప్పుడు కూడా నేను లెఫ్ట్ లుక్ రైట్ లుక్ అని ఉంటాయి సార్, అవి చాలా హెల్ప్ అవుతుంది నాకు. ఓకే. గాంధీ గారు మీ కార్టూన్లు బాగుంటాయి, ఈ ఫన్ బాగుంటుంది, అలాగే ఈ కార్టూన్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మీరు మంచి డైరెక్టర్గా స్థిరపడాలి. మీ నుంచి మేము చాలా మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. విన్నారుగా గాంధీ గారు చెప్పిన కబుర్లు. వచ్చే వారం మరో కార్టూన్స్లో కలుద్దాం. సెలవు.